ఇప్పుడు నా ఫేవరెట్ కొత్తిమీర. ఈ కర్రీలో నేనైతే కరివేపాకు యాడ్ చేయట్లేదు. మటన్లో కూడా నేను ఎప్పుడు కరివేపాకు వేయను. సో మటన్ లేకపోయినా కూడా ఇప్పుడు మనం మటన్ షేర్వా చేసుకుందాం అన్నమాట. ఓకే, వావ్, సూపర్ కర్రీ రెడీ అయిపోయింది మనకి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని. ఇంకొక 2 minutes పెట్టుకొని బంద్ చేసుకోవడం. టమాటాలు అయితే ఇట్లనే ఉండాలి, మరి ఏం మెత్తగా కావాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనకు పేస్ట్ ఉంటుంది కాబట్టి. ఓకే, డన్. మీరు మాత్రం తప్పకుండా ఇది చేసి కామెంట్ చేయండి కర్రీ ఎట్లా వచ్చింది. ఒకవేళ మీరు కొబ్బరి ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం వేసేసుకోండి. నేనైతే ఓన్లీ కాజు పేస్ట్ చేశాను. నెక్స్ట్ అట్లా కూడా చూపిస్తాను. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు ఏం చూపిస్తున్నా అంటే, మనము మటన్ వేస్తేనే మటన్ షోర్వా అవుతుంది అనుకుంటాం కదా, అట్లా కాదన్నమాట. మటన్ షోర్వా చేస్తేనే అందులో మటన్ కలిపితేనే మనకు మటన్ షోర్వా ఆ టేస్ట్ వస్తుంది. అయితే అది మీకు ఈరోజు ఆ షోర్వాని చూపిస్తున్నా అనమాట నేను. ఇది వెజ్ ఓన్లీ, ఇందులో మటన్ యాడ్ చేయం మనము. అంటే వెజ్ వాళ్ళకు కూడా ఇది వచ్చేస్తుంది అనమాట ఈ షోర్వా. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే, ఇక్కడ నేను కాజు తీసుకున్న, టమాటా, ఉల్లిగడ్డ అండ్ చెక్క, లవంగా, ఇలాచి, అల్లం వెల్లుల్లి, ఇది మనం ఫస్ట్ పేస్ట్ చేసుకోవాలి వీటిని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను కర్రీ చూపిస్తాను. ముందుగా ఇది పేస్ట్ చేసేసుకుందాం. ఓకే, పేస్ట్ అయితే రెడీ అయిపోయింది మనకి. ఇది కాజుతో ఓన్లీ. మనం కొబ్బరి వేసుకోవాలంటే మీరు కొంచెం యాడ్ చేసుకోండి, కానీ ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడైతే నేను కర్రీ స్టార్ట్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ఈ ఆకును వేసుకుందాం. నెక్స్ట్ కాజు బ్లాక్ అవ్వకముందే ఉల్లిగడ్డ సన్నగా తరుక్కున్నది. ఇంకోటి, ఏదో మటన్ వేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది అని అస్సలు అనుకోవద్దు. మీరు నార్మల్గా ఇట్లా చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఓన్లీ మనం అట్లా అనుకుంటాం అన్నమాట. మనం మటన్ వేస్తే ఆ టేస్ట్ రెండింటికి కలిసి ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుంది అంతే. ఇప్పుడు నేను పెద్దగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, మీ ఇష్టం, మీరు రౌండ్ కూడా మనము టమాటా కుర్మాకి ఎట్లా పెట్టుకుంటాము అట్లా కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను ఇట్లా వేసుకున్నా. ఓకే, ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, టమాటాలు ఏం మగ్గాల్సిన అవసరం లేదు. మన కర్రీ మొత్తం ఉడికే వరకు అవే ఇదైపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మనం పట్టుకున్న పేస్ట్, ఇంకా అన్నీ ఇందులోనే ఉన్నాయి మనకు, అల్లం వెల్లుల్లి అన్నీ. అయితే చిన్నగా పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకొని దీన్ని బాగా దగ్గర నిల్చొని ఉడికించాలి. అంటే కొంచెం పచ్చివాసన పోవాలి. ఓకే, చిన్నగా మగ్గాలన్నమాట, ఎందుకంటే మనకు పచ్చివాసన పోవాలి. టమాటా పేస్ట్, అల్లం పేస్ట్, కాజు. వావ్, స్మెల్ అయితే అసలు అదిరిపోయిందనమాట. ఇంకా ఉడుకుతూనే ఉంది, స్మెల్ వచ్చేస్తుంది మనకు బాగా. నాకైతే ఇంకా ఉడకాలన్నమాట, నాకు కొంచెం పచ్చి పచ్చి ఉంటే ఇష్టం ఉండదు. ఓకే, ఇప్పుడైతే మిర్చి పౌడర్ వేసుకుందాం. మీకు కారానికి సరిపడా వేసుకోండి. ఇది కూడా పచ్చివాసన ఉండొద్దు, చిన్న మంట పైన.
నాకు ఇంకా కొంచెం కారం పడుతుంది, నాకు కలర్ తెలుస్తుంది అనమాట. ఆయిల్ కూడా పైకి వస్తుంది. నాకు ఇంకా కొంచెం నాకు సాటిస్ఫై అంటే నాకు బాగా పచ్చివి ఏవైనా వేసామంటే నాకు కొంచెం దగ్గరుండి చూసుకుంటా అనమాట, ఉడికించుకుంటా. ఇంకా కొంచెం ఉడికించుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఇంకా షర్వా అంటే కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి ఓకే, నాకు ఇంత అయితే సరిపోయింది. ఇంకోటి, ఈ ఒక్క కర్రీతోన మీరు ఏవైనా చేసుకోవచ్చు. ఇందులో ఆలు వేసుకోవచ్చు, వంకాయ వేసుకోవచ్చు ఇదొక్క మసాలాలా, అండ్ బీర్నీస్ కూడా వేసుకోవచ్చు, రకరకాల కర్రీస్ని. ఇంకోటి, మునక్కాడలు కూడా ఈ మసాలాలు వేసుకొని ఈ ప్రాసెస్లో కర్రీ చేసుకోవచ్చు. ఇదొక్క మసాలాతోన మనము ఎన్నో కర్రీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి. నేను ఈ ధనియాల పొడిలో ఇలాచి మాత్రమే వేసుకుంటాను అనమాట. ఇలాచి వేసుకొని పట్టుకుంటా. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది మన కర్రీలోకి. ఇప్పుడు నా ఫేవరెట్ కొత్తిమీర. ఈ కర్రీలో నేనైతే కరివేపాకు యాడ్ చేయట్లేదు. మటన్లో కూడా నేను ఎప్పుడు కరివేపాకు వేయను. సో మటన్ లేకపోయినా కూడా ఇప్పుడు మనం మటన్ షేర్వా చేసుకున్నాం అన్నమాట. ఓకే, వావ్, సూపర్ కర్రీ రెడీ అయిపోయింది మనకి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని. ఇంకొక 2 minutes పెట్టుకొని బంద్ చేసుకోవడం. టమాటాలు అయితే ఇట్లనే ఉండాలి, మరి ఏం మెత్తగా కావాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనకు పేస్ట్ ఉంటుంది కాబట్టి. ఓకే, డన్. మీరు మాత్రం తప్పకుండా ఇది చేసి కామెంట్ చేయండి కర్రీ ఎట్లా వచ్చింది. ఒకవేళ మీరు కొబ్బరి ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం వేసేసుకోండి. నేనైతే ఓన్లీ కాజు పేస్ట్ చేశాను. నెక్స్ట్ అట్లా కూడా చూపిస్తాను. యమ్మీ రెసిపీ రెడీ. చూసారా, మటన్ లేకపోయినా కూడా మీకు మటన్ షేర్వా చూపించిన అనమాట టమాటాలతో. ఓకే, మీరైతే తప్పకుండా ఇది మళ్ళీ ట్రై చేసి నాకైతే కామెంట్ చేయాలి తప్పకుండా. ఇంకోటి, కర్రీ ఏదో చూపించినమా లేదా అనకుండా టేస్ట్ కూడా అట్లా ఉంటుంది మనకి. బగారన్నం, జీరా రైస్, ఏ రైస్లోకి, నార్మల్ వైట్ రైస్లోకి కూడా సూపర్ ఉంటుంది అనమాట. ఇంత చెప్తున్నా అంటే ఒక్కసారి మీరు ట్రై చేయండి తప్పకుండా.